రైట్ సార్. ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ నెల ఫస్ట్ వీక్లో మా దగ్గరికి ఒక అతను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. ఆ కంప్లైంట్లో ఏముంది అంటే అతను సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అతని పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ రిజిస్టర్ అయినందుకు గాను టౌన్ సిఐ వీరరాఘవులు గారు ఇట్లా మీ దగ్గర మీ పైన కేసు రిజిస్టర్ అయిందని పిలిపించి డిఎస్పీ గారితో సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి ఆయనకు డిఎస్పీ గారి దగ్గర పంపించారు. డిఎస్పీ గారు దగ్గరికి ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇద్దరు సిఐ గారు డిఎస్పీ గారు ఇద్దరు కలిపి ఇనిషియల్గా 25 lakhs డిమాండ్ చేశారు. ఆ కంప్లైంట్ అంతా లేవు అంటే రిక్వెస్ట్ చేస్తే 16 lakhsకు ఒప్పుకున్నారు. ఆ 16 lakhs తొందర ఇవ్వమని చెప్పి ఆయన మీద ఫోన్లు చేసి ప్రెజర్ చేశారు. ఆ ప్రెజర్ తట్టుకోలేక మరియు వాళ్ళకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకుండా ఏసీబీ వారిని ఆశ్రయించడం జరిగింది. ఆ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేము వెరిఫై చేశాము. వెరిఫై చేసిన తర్వాత సఫిషియెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. ఎవరికి మన సిఐ గారి అగైనిస్ట్ డిఎస్పీ గారికి అగైనిస్ట్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. కలెక్ట్ చేసి వాళ్ళ రెప్యుటేషన్ ఎంక్వైరీ చేస్తే ఆ రెప్యుటేషన్ బాగలేదు. గతంలో కూడా ఇటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినట్టు మాకు తెలిసింది. అయితే ఈ డబ్బులు డిమాండ్ అతని దగ్గర కేసులో అరెస్ట్ చేయకుండా ఉండడానికి మరియు అతని బిజినెస్ ఫ్యూచర్లో సక్రమంగా జరగడానికి ఆ డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారు. తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు ఈ ఈవినింగ్ డిఎస్పీ గారిని మరియు ఇన్స్పెక్టర్ గారిని ఈ ఆఫీసులో ఇన్స్పెక్టర్ గారు వీరరాఘవులు, డిఎస్పీ గారు పార్థసారథి గారు ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని ఆ కేసు ఫైల్ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆ డబ్బుల గురించి డిమాండ్ చేసినట్టు వాళ్ళకు ఎవిడెన్స్ చూపించాము. చూపించిన తర్వాత కస్టడీలోకి తీసుకొని వారి ఆఫీసులోను తర్వాత ఇళ్లలో కూడా సెర్చెస్ కొనసాగుతూ ఉంటాయి. ఈ విధంగా ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ లంచం డిమాండ్ చేస్తే మీ ద్వారా వారికి టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఏసీబీ 1064, తర్వాత వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీ అని ఉంటుంది, తర్వాత ట్విట్టర్ ఎక్స్ తెలంగాణ ఏసీబీ అని ఉంటుంది. వాటి ద్వారా కంప్లైంట్ చేస్తే వాళ్ళ వివరాలు చెప్పకుండా మేము ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ ప్రూవ్ అయితే యాక్షన్ తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు కంప్లైంట్ ఇప్పుడే చెప్పాను, వివరాలు గోప్యంగా ఉంటాయని. అట్లా చెప్పకపోతే వాళ్ళు రారు మా దగ్గరికి. కేసు మెడికల్కు సంబంధించిన కేసు చేశారు. దానిపైన కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయిన దాంట్లో రిమాండ్ చేయకుండా ఉండడానికి. ఓకే, అమౌంట్ లేదు ఇందులో. ఇంతకుముందు అంటే ట్రాప్ కేసులలో అమౌంట్ కంప్లైంట్ ఇస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పీసీ యాక్ట్ ప్రకారము డిమాండ్ చేసినా కానీ తర్వాత అటెంప్ట్ టు యాక్సెప్ట్ కూడా అఫెన్స్. అది డిమాండ్ చేశారు అంతే. రికవరీ తర్వాత డబ్బులు లేవని చెప్పే మా దగ్గరకు వచ్చాడు. 16 lakhs లేవనే కంప్లైంట్ ఇవ్వడం ద్వారా కేసు రిజిస్టర్ చేశాం. కస్టడీలో ఉన్నారు. వాళ్ళని కోర్టులో రేపు ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ నెల ఫస్ట్ వీక్లో ఒక కంప్లైంట్ మా దగ్గరికి ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. అందులో ఏముందంటే అతని పైన నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ రిజిస్టర్ అయిన తర్వాత రిమాండ్ చేయకుండా ఉండడానికి మరియు అతని బిజినెస్ను సక్రమంగా జరిపించుకోవడానికి డిఎస్పీ సూర్యాపేట గారు తర్వాత ఇన్స్పెక్టర్ సూర్యాపేట పార్థసారథి అండ్ వీరరాఘవులు వాళ్ళ ఆఫీస్కు పిలిపించి ఇనిషియల్గా 25 lakhs డిమాండ్ చేశారు. కంప్లైంట్ అంతా ఇచ్చుకోలేను అంటే 16 లక్షలకు తగ్గించారు. ఆ 16 లక్షలు కూడా అతని దగ్గర లేవు. మరియు ఇవ్వడం వాళ్ళకు ఇష్టం లేకుండా ఉండటం వల్ల మా దగ్గరికి వచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము వెరిఫై చేశాము. ఆ ఫ్యాక్ట్స్ వెరిఫై చేసి కంప్లైంట్ కరెక్ట్ అని తేలింది. తర్వాత దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశాము. ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అతని దగ్గర కంప్లైంట్ తీసుకొని ఈ ఇద్దరు ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పీ గారి పైన కేసు రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసి ఈరోజు
సాయంత్రం డిఎస్పీ గారు పార్థసారథి మరియు ఇన్స్పెక్టర్ వీరరాఘవుల్ని కస్టడీలోకి తీసుకొని ఆఫీసులో సోదాలు చేస్తున్నాము. తర్వాత అదే టైంలో ఇద్దరు ఆఫీసర్ల ఇండ్లలో కూడా సర్చెస్ కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఇందులో మీ ద్వారా పబ్లిక్ తెలియజేసేది ఏమంటే, ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళు చేయాల్సిన పని కొరకు డబ్బులు మరియు లంచము డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది 1064. తర్వాత వాట్సాప్ నంబర్ ఉంటుంది, ఈ ఫేస్బుక్ ఏసీబీ తెలంగాణ, ట్విట్టర్ ఎక్స్ అని ఇప్పుడు పేరు మార్చారు, తెలంగాణ ఏసీబీ అని ఉంటుంది. దాని ద్వారా కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉండి ఇచ్చిన కంప్లైంట్ వెరిఫై చేసి అది కరెక్ట్ డిమాండ్ ఉంది అంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము, ఎవరిపైన కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళపైన. కాబట్టి ఈరోజు ఈ కేసులో అడిషనల్ ఎస్పీ కమలాకర్ రెడ్డి సారు, డీజీ ఏసీబీ తెలంగాణ గారి ఆదేశాల ప్రకారము ఏసీబీ డిఎస్పీ నల్గొండ రేంజ్ మరియు టీం ఈరోజు ఈ సోదాలలో పాల్గొని వాళ్ళను కస్టడీలోకి తీసుకొని రేపు పొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదే ఇప్పుడే చెప్పాను, కంప్లైంట్ వివరాలు గోప్యంగా ఉంచేస్తామని. కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేశాడు గోప్యంగా ఉంచమని. ఈ మెడికల్ బిజినెస్ సంబంధించింది ఉంది, మెడికల్ అండ్ అదర్ బిజినెస్ సంబంధించింది. ఇప్పుడు ఆయన వ్యాపారానికి సంబంధం లేదు. ఇక్కడ కేసు రిజిస్టర్ చేశారు, అందులో రిమాండ్ చేయకుండా ఉండడానికి డబ్బులు అంతే. ఆయన వ్యాపారం లీగలా ఇల్లీగలా అది మనకు సంబంధం ఉండదు, కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ చూసుకుంటారు. కేసులో రిమాండ్ చేయడానికి ఫ్యూచర్లో ఏవి ఆటంకాలు కలగకుండా ఉండడానికి చేస్తానని డబ్బులు డిమాండ్ చేశారు. అది ఓకే.